బెజవాడ రాజకీయాలు మళ్ళీ రసవత్తరంగా మారనున్నాయా? వంగవీటి లెగసీ మళ్ళీ జీవం పోసుకుంటుందా? 2029లో పోటీ చేసేందుకు వంగవీటి రంగా కుమార్తె రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుంటున్నారా? బెజవాడ రాజకీయాల్లో ఊహించని మార్పులు తప్పవా? రంగా వారసురాలిగా తెరపైకొచ్చిన ఆశా కిరణ్ రాజకీయాల్లోకి వస్తారని ప్రకటించడంతో బెజవాడ రాజకీయాల్లో ఒక్కసారిగా హీట్ పెరిగిందా? మరి ఆశా కిరణ్ ఆశలు ఏ మేరకు నెరవేరనున్నాయి? ఒకసారి చూద్దాం. వంగవీటి రంగా తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అవసరం లేని పేరు. ఇచ్చిన మాట కోసం ఎంత దూరమైనా వెళ్లే మనస్తత్వం ఆయన సొంతం. డబ్బు కంటే నమ్ముకున్న వారికి న్యాయం చేసేందుకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తిత్వం. దివిసీమ లీడర్గా, జననేతగా, ముఖ్యంగా కాపు కమ్యూనిటీని కాచే కాపరిగా ప్రత్యేక గుర్తింపు పొందిన వ్యక్తి. ఈ వ్యవహారాలన్నీ కలిపి వంగవీటి రంగాను తిరుగులేని వ్యక్తిగా కాదు, ఓ శక్తిగా రాజకీయాల్లో గుర్తింపు తీసుకొచ్చాయి. రాజకీయంగా ఎదుగుతున్న రంగాను ఓర్వలేక ప్రత్యర్థులు పొట్టన పెట్టుకున్నారని ఈ రోజు వరకు రంగా అభిమానులు బహిరంగంగానే విమర్శిస్తారు. రంగా వారసునిగా రాజకీయ అరంగేట్రం చేసిన రాధ తండ్రి చరిష్మాను అందుకోలేకపోయాడన్న ప్రచారం లేకపోలేదు. ప్రస్తుతం అధికార పార్టీకి అనుకూలంగా సమయం కోసం వేచి చూస్తున్నాడని సన్నిహితులు చెవులు కొరుక్కుంటున్నారు. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో బెజవాడలో వంగవీటి పేరు హాట్ టాపిక్గా మారింది. అందుకు కారణం ఆయన తనయ ఆశా కిరణ్. విజయవాడ రాజకీయ చరిత్రలో వంగవీటి కుటుంబం పాత్ర చెరిపివేయలేనిది. అలాంటి రంగా కుటుంబం నుంచి కుమార్తె ఆశా కిరణ్ స్వయంగా రాజకీయాల్లోకి వస్తున్నానని ప్రకటించడంతో బెజవాడ రాజకీయాలు మళ్లీ రంజుగా మారాయి. వంగవీటి వారసునిగా రాజకీయ అరంగేట్రం చేసిన రాధ తాజా పరిణామాల నేపథ్యంలో మళ్లీ వైసీపీలోకే వెళ్తారనే ప్రచారం జోరుగా సాగింది. రాధా మిత్రులు కొడాలి నాని, వంశీ ఇంటి సందర్శనతో సోషల్ మీడియాలో చర్చ రచ్చలేపింది. కానీ రాధా మాత్రం వాటిని సున్నితంగా తోసిపుచ్చారు. పార్టీ మారే ఆలోచనే లేదని, తామంతా స్నేహితులం, సన్నిహితులం మాత్రమేనని క్లారిటీ ఇచ్చారు. అదే టైంలో రాధా విదేశాల్లో ఉండటం, బెజవాడలో ఆయన సైలెంట్గా ఉండటం, ఈ క్రమంలో ఆశా కిరణ్ ఎంట్రీకి మార్గం సుగమమైందన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తోంది. వంగవీటి రంగా విగ్రహం ముందు నివాళులర్పించి రాజకీయ ప్రవేశం గురించి ఆలోచిస్తున్నానని ఆశా కిరణ్ ప్రకటించిన క్షణం నుంచే విజయవాడ రాజకీయాలతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చే నడుస్తోంది. ముఖ్యంగా కాపు సామాజిక వర్గంలో మరోసారి పాత రోజులను మననం చేసుకున్నారట. అయితే రాజకీయ అరంగేట్రం చేస్తానన్న ఆశా కిరణ్ ఏ పార్టీలోకి వెళ్తానని మాత్రం స్పష్టం చేయలేదు. తండ్రి ఎమ్మెల్యేగా పనిచేసిన కాంగ్రెస్లో చేరుతారా? సోదరుడు చేరి వదిలిపెట్టిన వైసీపీ తీర్థం పుచ్చుకుంటారా? ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి పక్షాన నిలబడతారా అన్నది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. రాధా టీడీపీలో కొనసాగుతోంటే కుటుంబంలోని మరికొందరు వైసీపీ అయితే బావుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక కాపు బ్రాండెడ్గా ఉన్న గాజు గ్లాసు పార్టీతో పాటు ఏపీలో పట్టు పెంచుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్న కమలం పార్టీ సైతం వంగవీటి వారసురాలి కోసం తలుపులు బార్లా తెరిచాయన్న వాదన లేకపోలేదు. వంగవీటి రంగా భార్య రత్నకుమారి గతంలో కాంగ్రెస్ టికెట్టుపై గెలిచి తర్వాత రాజకీయాలకు దూరమయ్యారు. రాధా రాజకీయాల్లో ఉన్నప్పటికీ తండ్రి చురుకుదనం, కరుకుదనం లేదు అన్నది పాత రంగా మిత్రమండలి వాదనగా ఉందట. ఈ నేపథ్యంలో ఆశా కిరణ్ రాజకీయ ఎంట్రీ అటు కుటుంబంతో పాటు ఇటు పార్టీలను, అలాగే కాపు సామాజిక వర్గాన్ని సైతం ఆలోచనలో పడేసిందట. వంగవీటి కుటుంబం అంటే బెజవాడలో ఒక కలెక్టివ్ ఎమోషన్. ఆ ఎమోషన్ చాలా ఏళ్లుగా అసంతృప్తిగా పడి ఉందన్న టాక్ ఉంది. మళ్లీ రంగాలాంటి నాయకుడు రావాలనే మాట ఆ వర్గంలో వినిపిస్తూనే ఉంది. పాత రంగా మిత్రవర్గం, శ్రేణులు, అభిమానులు అందరిది ఒకే మాట. రాధా ఓ మంచి మనిషే, కానీ రంగా ఫైటర్ స్కిల్ లేదనే అంతర్గత అభిప్రాయం ఉందట. ఇప్పుడు ఆ వర్గం ఆశా కిరణ్ వైపు ఆసక్తిగా చూస్తోందట. ఆమె మాట, హావభావాలు కాపు సామాజిక నాయకులకు కొత్త బ్రిడ్జ్ అయ్యే అవకాశం ఉందన్న వాదన బలంగా వినిపిస్తోంది. రంగా బ్రాండ్ని మళ్లీ రీబిల్డ్ చేసే వ్యక్తిగా ఆశా కిరణ్ వైపు ఆశగా చూస్తున్నారట. ఇప్పుడు ఆ లీడర్షిప్ స్పేస్ని ఆశా కిరణ్ ఫిల్ చేస్తారా, లేక రాజకీయాలు మరో మలుపు తిరుగుతాయా అన్నదానిపై బెజవాడలో పెద్ద చర్చ జరుగుతోంది. రంగా వారసత్వాన్ని నిలబెట్టాలంటే ప్రజల ప్రేమకు తగ్గట్టుగా పనిచేయాలని ఆశా కిరణ్ స్పష్టంగా చెప్పుకొచ్చారు. ఇది కేవలం రాజకీయ ఎంట్రీ కాదు, రీఎంట్రీ ఆఫ్ వంగవీటి లెగసీ అన్నది వారి అనుచరుల వాదన. అదే ప్రశ్నకు ఆశా కిరణ్ నవ్వుతూ దీనిపై తర్వాత స్పందిస్తానని మాట మార్చారు. 2029లో బెజవాడలో వంగవీటి వారసుల అరంగేట్రంతో రాజకీయ పార్టీల గణాంకాలు మారిపోయే అవకాశం లేకపోలేదు. ముఖ్యంగా బెజవాడ ఈస్ట్, బెజవాడ వెస్ట్, సెంట్రల్ నియోజకవర్గాల్లో రంగా ప్రభావం ఉంటూనే ఉంది. అయితే ఆశా కిరణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అన్నదే ఆసక్తికరంగా మారింది. రంగా పేరుతో ఉన్న పాత సెంటిమెంట్, ఆశా కిరణ్తో వస్తున్న కొత్త పాజిటివ్ వైబ్
కలిస్తే 2029 బెజవాడ ఫలితంలో తేడా ఖచ్చితంగా ఉంటుందని రంగా అభిమానుల వాదనగా ఉంది. మరి ఆశాకిరణ్ ప్రత్యక్ష రాజకీయాల్లో ఎప్పుడు గ్రాండ్ ఎంట్రీ ఇస్తారోనని హితులు సన్నిహితులు ఆశగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు రాజకీయాలు ఎటువైపు మలుపు తిరుగుతాయోనని పార్టీలు సైతం ఆసక్తిగా గమనిస్తున్నాయి.